హాయ్. హలో. ఈరోజొచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ అంటే తక్కువ జీతంలో కూడా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేనైతే షేర్ చేస్తాను. అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమిటి? అది మనకి ఎందుకు యూజ్ అవుతుంది? అసలు ఎమర్జెన్సీ ఫండ్ మనం ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? ఎందుకు సేవ్ చేసుకోవాలనేది డీటెయిలింగ్‌గా పూర్తిగా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఇప్పటివరకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది సేవ్ చేయకపోతే ఈ వీడియో మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకైతే చూసి నచ్చితే గనక లైక్ అయితే చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అసలకి ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమిటి అంటే, మనకు భవిష్యత్తులో వచ్చే అనుకోని ఖర్చులుంటాయి కదండీ! వాటికి మనం ముందు నుంచే దాచుకునే ఒక అమౌంట్ అంటే డబ్బు. ఇది మనం పెట్టుబడి కాదు, అలాగే ఏదో షాపింగ్ కోసం కాదు, పండుగల కోసం కాకుండా అత్యవసర పరిస్థితులలో మనకు, మన కుటుంబానికి రక్షణగా ఉండడానికి ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీరు సేవ్ చేసుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇది మధ్యతరగతి కుటుంబాలకు అసలుకి ఇది ఎందుకు పనికొస్తుంది? అసలు మేము సేవ్ చేయగలమా? అని చాలా డౌట్స్ ఉంటాయి. మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఇది చాలా అవసరం వస్తుందండి. ఎందుకు అంటే ఇంట్లో ఒకరికి హెల్త్ బాగోలేదనుకోండి, టెస్టులకు కానీ, మనం హెల్త్ చూపించుకోవడానికి గాని వెళ్ళినప్పుడు హాస్పిటల్‌లో మన దగ్గర సడెన్‌గా డబ్బులు లేకపోవచ్చు. అలాంటి టైంలో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మన చేతిలో ఉంటే, మనం ఎవరి దగ్గర అప్పు చేయాల్సిన పనేం లేదు. వడ్డీలకు మనం తెచ్చుకోవాల్సింది తెచ్చుకొని, మళ్ళీ వడ్డీలు కట్టుకుంటూ, మళ్ళీ అవి రొటేట్ అవుతూ ఉంటాయి. అలా ఉండకుండా ఉండాలంటే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే చాలా వరకు మనకు ఎటువంటి భయం అనేది లేకుండా మనమైతే మేనేజ్ అయితే చేసుకోగలమండి. మీ జీతం ఎంతైనా కానివ్వండి, మీరు ఎంతైనా సంపాదించండి. 10,000 కానీ, 15,000 కానీ, 20,000 కానీ మీరు ఎంత సంపాదిస్తున్నా కూడా మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది ఎందుకంటే మనకు సడెన్‌గా ఆస్పత్రికి మనకు హాస్పిటల్‌కి ఖర్చొచ్చినా, ఉద్యోగం ఒకవేళ పోయిందనుకోండి. లేదు సడెన్‌గా జాబ్స్ పోయినా కూడా ఈ అత్యవసరంగా మనకేదైనా ఇంట్లో అవసరం వచ్చినప్పుడు కూడా ఈ అమౌంట్ అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుందండి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనకు జాబ్ పోయిందనుకో, మొన్న కరోనా టైంలో చాలా మందికి జాబ్స్ పోయినాయి. అలాంటి టైంలో ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉందనుకోండి, మీకు ఒక 2, 3 మంత్స్ అనేది యూజ్ అయితే ఈ అమౌంట్ అయితే మీకు యూజ్ అవుతుంది. మీకు ఆ టైంకి మీకు డబ్బులు ఎవరిస్తారు చెప్పండి? ఎవ్వరు ఇవ్వరు. బంధువులు ఇవ్వరు, ఎవ్వరు ఇవ్వరు. లేకపోతే క్రెడిట్ కార్డ్ నుంచి మనం డబ్బులైతే యూజ్ చేసుకుంటాం. అదైనా కానీ మనం మళ్ళీ 1 మంత్ తర్వాత అయితే కట్టాల్సిందే కదా! మనకు ఆ టైంకి మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఈ చిన్న అలవాటు మీ సమస్యను చాలా వరకైతే తగ్గిస్తాదండి. ఎందుకు అంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక్కసారి మీకు అలవాటయింది అంటే ఎమర్జెన్సీ ఫండ్ దాచిపెట్టుకోవడము మీకు లైఫ్ అనేది చాలా స్మూత్‌గా మూవ్ అయితే అవుతుంది. మీకు అర్థమైంది కదా! ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటో తెలిసింది. మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలా యూజ్ అవుతుంది అనేది తెలిసింది. కానీ దీన్ని ఎలా మీరు స్టార్ట్ చేయాలి? అనేది ఇప్పుడు చెప్తాను. మీకు 30,000 ఉందనుకోండి సాలరీ ఉదాహరణకు. దాంతో ఎమర్జెన్సీ ఫండ్ ఎలా మొదలుపెట్టాలి అంటే గన రోజుకు మీ దగ్గర ఎంతో కొంత అమౌంట్ ఉంది. మిగులుతుంది కదా! 30 50 అట్లా. అలా కొంచెం కొంచెం అమౌంట్‌తోనే మీరు సేవింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఒక 200 వరకైతే స్టార్ట్ చేయండి. ఇది చిన్న అమౌంట్ అయినా కూడా మీకు 1 ఇయర్‌కి అలా అంటే నేనేం చెప్తున్నా అంటే ఇది మీరు ఎలా సేవ్ చేయాలని మాత్రం చెప్తున్నాను. కానీ ఎమర్జెన్సీ ఫండ్‌కు మనకు ఇప్పుడు సాలరీ 30,000 వస్తుందండి. 10% మనమైతే సేవింగ్ చేసుకుంటాం ఆటోమేటిక్‌గా. అలా కాకుండా ఈ 30,000 3 టైమ్స్ అంటే 90,000 మన దగ్గర సేవింగ్స్ అకౌంట్‌లో ఎప్పుడూ ఉండాలి. ఇలా 90,000 ఉందంటే మనకొచ్చే జీతం 3 నెలలు 3 టైమ్స్ రెట్టింపులో మన దగ్గరైతే సేవ్ ఉండాలండి. దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అయితే అంటాము. ఒకవేళ మీరు అంత సేవ్ చేయలేరు అనుకుంటే గనక కనీసం మీరు ప్రతిరోజు కొంచెం కొంచెం అమౌంట్ అనేది సేవింగ్ అకౌంట్‌లోకి అయితే పెట్టేసుకుంటండి. అలవాటు మనకు చిన్న చిన్నగా ప్రారంభించాలండి. మనీ సేవింగ్ అనేది చిన్న అలవాటు. బట్ ఫ్యూచర్‌లో మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి జీతం వచ్చిన రోజే సేవ్ చేయడం మొదలుపెట్టండి. ఇది నేను చాలా పర్టిక్యులర్‌గా దీన్నైతే యూజ్ చేస్తూ ఉంటానండి. శాలరీ వచ్చిన రోజు నుంచే మీరు సేవింగ్ అయితే మొదలుపెట్టాలి. కొంతమంది ఏమనుకుంటారంటే శాలరీ వచ్చింది. మనం ఖర్చు పెట్టేసుకున్నాం. మనకు ఉన్న అప్పులు కట్టేసుకున్నాం. మనకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చేసుకున్నాం అనుకుంటాము. మిగిలిన తర్వాత మనం సేవ్ చేసుకుందాం అంటారు. కానీ ఎప్పుడూ కూడా మీరు స్టార్టింగ్‌లోనే అంటే జీతం వచ్చినప్పుడే మీరు సేవింగ్‌కు ఫస్ట్ పక్కన పెట్టేసుకున్న తర్వాతనే ఇంట్లో అన్ని ఖర్చులైతే మెయింటైన్ అయితే చేయాలండి. అలా కాకుండా మీరు ఫస్ట్ అన్ని ఖర్చులు పెట్టేసుకొని మొత్తం మిగిలిన తర్వాతనే మేము సేవ్ చేస్తామంటే అసలు డబ్బులు మన చేతిలో ఉండదు. మన చేతిలోకి డబ్బులు వచ్చినప్పుడే మనం సేవ్ చేసుకోవాలి. మన చేతిలో నుంచి జారిపోయినాక మనం మళ్ళీ సేవ్ చేయాలంటే అసలుకే కుదరదు. కాబట్టి జీతం వచ్చిన రోజు ఎంతో కొంత మీరు ఎంత సేవ్ చేసుకుంటారో అంతనే ఎమర్జెన్సీ ఫండ్‌కని కొంచెం అనేది పక్కన పెట్టుకోండి. మిగిలిన డబ్బులతోని మీ నెల మొత్తం అయితే ప్లాన్
చేసుకోండి. ఇంకా ఈ ఎమర్జెన్సీ ఫండు పెట్టిన అమౌంట్ మీరెక్కడ పెట్టాలనుకుంటారు అంటే, లేకపోతే ఒక అకౌంట్ అనేది సెపరేట్‌గానే క్రియేట్ చేసుకోండి. లేకపోతే ఇంట్లోనే ఒక కవర్‌లో లేకపోతే ఒక బాక్స్ కిడ్డీ బ్యాంక్స్ అలాంటివుంటాయి గదా! అవి. అంటే మీకు అనవసరంగా ఖర్చు చేసే అవకాశం అయితే తగ్గుతుంది. ఇలా సేవ్ చేసుకోవడం వల్ల. ఆ అమౌంట్‌ని మీరు చిన్న చిన్న వాటికి యూజ్ చేసుకోకూడదు. ఓన్లీ ఆహ్, ఎక్కువగా అంటే పెద్దగా అవసరమైన దానికి మాత్రమే ఎమర్జెన్సీ ఫండ్ అనేది యూజ్ చేసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకుంటేనే కదా మీకు మనీ అనేది సేవ్ అవుతుంది. దాంట్లో నుంచి మీరు ఎమర్జెన్సీ ఫండ్‌కి కూడా ఈజీగా మనీని సేవ్ అయితే చేసుకోగలరు. ఇంకా మీరు ఇవన్నీ చేసినా కూడా మీ దగ్గర ఇంకా మనీ సేవ్ కావట్లేదు అనుకుంటే కానీ మీరు ఏదైనా ఆదాయాన్ని క్రియేట్ చేసుకోవాలండి. ఇప్పుడు హౌస్ వైఫ్స్‌కైనా, జాబ్ చేసే వాళ్ళకైనా కూడా చాలా ఉన్నాయి. బట్ మనకు టైం ఉండాలి, ఓపిక ఉండాలి, అలాగే ఇంట్రెస్ట్ ఉండాలి. ఆహ్, అవన్నీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకు చేసే టైము అన్నీ ఉన్నా కూడా మనకు దొరకవు. బట్ మనమైతే ప్రయత్నిస్తూ ఉండాలి. కాబట్టి మీరు ఇంకొక ఆదాయాన్ని అయితే సృష్టించుకోవాలి. మీరు ఇంకొక ఆదాయాన్ని మీరు చేసుకున్నారనుకో ఇప్పుడు మీరు జీతం అంటే ఒక జాబ్ చేస్తూ ఎంతో కొంత తెస్తుంటారు జీతము. అది కాకుండా మీరు ఇంకా ఇంకా పార్ట్ టైమ్‌గా ఏమైనా చేసే ఛాన్స్ ఉందా? లేకపోతే మీరు ఒకేళ ఇంట్లో ఉండి కూడా ఏమైనా చేయగలరా? అనేది మీరు ఒకసారి ఆలోచించుకొని ఎక్కువగా అంటే అదనపు ఆదాయం వచ్చే విధంగా చూసుకోవాలండి. లేకపోతే మీకెప్పుడన్నా 1 ఇయర్‌లో ఒకసారి బోనస్ వస్తుంది కదా! అమౌంట్ దాన్ని లేకపోతే మీకెవరైనా గిఫ్ట్‌గా ఇచ్చిన అమౌంట్‌నైనా సరే మీరు సేవ్ చేసుకోవాలి. ఇక మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్‌కు మీ కుటుంబానికి అంటే 3 నెలలకు అవసరమైన ఖర్చులకు సరిపడా మొత్తం డబ్బులైతే ఉండాలి. నేను అదే చెప్పా అండి. జీతం అనేది మీకు 30,000 వచ్చుంటే 3 రెట్లు ఎక్కువ అంటే 90,000 ఉండేలా చూసుకోవాలి. ఇది ఒక్కసారిగా సేవ్ చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి నేను ముందు చెప్పాను చూడండి. ఈ పాయింట్స్ అన్నీ మీరు ఫాలో అయితే ఈజీగా మీరు మీ మీ సాలరీకి తగ్గట్టు మీ కుటుంబానికి అవసరమైనంత మీరు సేవ్ అయితే చేసుకోగలరు. ఎగ్జాంపుల్‌గా మీకు ఒకవేళ 18,000 సాలరీ వస్తుందనుకుందామండి. మీరు ప్రతి నెలకు ఒక రూ. 1000 సేవ్ చేయండి. అంటే 1 ఇయర్‌కొచ్చేసి 12,000 అవుతుంది. ఇలా సేవ్ అయిన అమౌంట్‌ను మీరు ఇంట్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా వాటికి కూడా ఈజీగా యూజ్ అవుతుంది గదా! మీరు ఒకటేసారి ఇంత ఎక్కువగా నేను 30,000 వచ్చినా ఇప్పుడు 18,000 వచ్చినా కూడా ఎక్కువగా సేవ్ చేయలేము అనుకునే వాళ్ళకు ఇలా అయితే సేవ్ చేసుకోండి. రూ. 1000 సేవ్ చేసుకున్నా కూడా మీకు 1 ఇయర్‌లో 12,000 అవుతది. అది ఎప్పుడన్నా అవసరమైతే యూజ్ చేయండి. లేకపోతే దాన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇయర్‌కి అయితే మీకు పెరుగుతుంది గదా అమౌంటు. అలా 1 ఇయర్‌కి 12,000 సేవ్ అవుతుంది గదా! ఇట్లా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా, లేకపోతే పిల్లలకు సడెన్‌గా ఫీజు కట్టాల్సిన టైంలో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా లాస్ట్‌ది ఇదైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నేను పాటించేది సింపుల్ రూల్స్ అండి. ఇవి పాటించడం వల్లనే మనీ సేవ్ అవుతుంది. అలాగే మనకు ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా మనకు నచ్చినట్లుగా మనం హ్యాపీగా మన లైఫ్‌నైతే లీడ్ చేయొచ్చు. ఇక ఫస్ట్ ఫస్ట్ అయితే నా దగ్గరికి వచ్చిన అమౌంట్ అది ఏదైనా కానివ్వండి. చిన్న అమౌంట్ కాని 500 కాదు. రూ. 100 వచ్చినా నేను ఫస్ట్ చేసేదేంటంటే దాంట్లో నుంచి కొంచెం పక్కన పెట్టేసి మిగిలినది ఓకే. నా దగ్గర 450 ఉంది. ఇప్పుడు 500 ఉందనుకోండి. రూ. 100 పక్కన పెట్టి నా దగ్గర ఉండేది 400 దీంతోనే నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పి నేను దాంతోనే ఖర్చు పెడతాను తప్ప 500 తీసుకుపోయి ఒకటేసారి అయితే ఖర్చు పెట్టానండి. కాబట్టి నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టున్నాను. మనీ సేవ్ అంటే నేను ఎలా సేవ్ చేసుకుంటాను మార్కెట్‌లో సరుకులలో అలా అమౌంట్ అనేది ఎలా సేవ్ చేస్తానంటే ఇది నేనెప్పుడు నాకు కూడా మా ఆంటీ వాళ్ళు అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళైతే చెప్పారు. ఫస్ట్ మనీ అనేది ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. దాని తర్వాతనే మనం ఖర్చు పెట్టుకోవాలి. అందుకే నా దగ్గరకొచ్చిన రూ. 10 కానీ దాంట్లో రూ. 1 పక్కన పెట్టేసిన తర్వాత నేను రూ. 9 ఖర్చు పెట్టేస్తానండి. ఈ ఒక్క అలవాటు వల్ల మీకు సేవింగ్స్ అనేది క్రమంగా రోజు రోజుకి పెరుగుతుంది తప్ప అసలు తగ్గనే తగ్గవండి. ఇక మెయిన్‌గా మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక 5 విషయాలైతే నేను చెప్తాను. ఇవి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీకు లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి యూజ్ అయితే అవుతాయి. మీరు చిన్న మొత్తంతోనే ప్రారంభించాలండి. ఎప్పుడు కూడా మేము ఇది కొనాలి, లేకపోతే అది కొనాలి, మా లైఫ్ ఇలా ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఒకటేసారి మీకు ఇప్పుడు ఒక ఇల్లు కొనాలనుకున్నారు. మీకు అన్ని లక్షలు ఒకటేసారి అయితే రాదు కదా! దానికి తగ్గ ప్లానింగ్ చేసుకోవాలి. దానికి తగ్గ మీ దగ్గర కొంచెం అమౌంట్ సేవింగ్‌లో ఉండాలి. అవి అంటే చిన్న మొత్తం నుంచే మనమైతే మనీ అనేది సేవ్ అయితే చేసుకోవాలి. ప్రతి నెల ఒకటో అంటే మీరు ఏదో ఒక తేదీన మనీ అనేది సేవ్ అయితే చేసి పెట్టుకోండి. ఇప్పుడు కొంతమంది 5థ్ తారీఖు అన్ని క్రెడిట్ కార్డ్‌లు అవన్నీ కట్టేసింటారు బిల్లులు. అదే టైంలో మీరు కూడా అది గుర్తుంటుంది కాబట్టి అలా ఒకటే డేట్ అంటే మీరు ఏ డేట్ అయినా పెట్టుకొని ఆ డేట్‌లోనే కంపల్సరీ ప్రతి నెల ఆ డేట్‌లో మీరు మనీ సేవ్ చేసేసేయాలి. అంతే తప్ప మిగిలినాక సేవ్ చేద్దామంటే కుదరదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ డబ్బులు మీరు వేరే అవసరాలకైతే అస్సలు ఖర్చు పెట్టొద్దు. ఈ అలవాటు ఎప్పుడూ చేయొద్దండి. ఏ విషయంలోనైనా సరే. మీరు మనీ ఒక దాని కోసం పర్పస్ కోసం సేవ్ చేస్తుంటే దానికి మాత్రమే యూజ్ చేయాలి.
పక్కన ఏదో అవసరం వచ్చిందని వాటికి మళ్ళీ యూజ్ చేసామనుకోండి, అసలుకి మనకు మనీ ఎప్పటికీ సేవ్ కాదు. మనం అనుకున్న గోల్స్ ఎప్పటికీ నెరవేరవు. ఇక ఫోర్త్‌ది వచ్చేసి ప్రతి నెల మీరు ఎంత సేవ్ చేస్తున్నారో చూసుకోండి. అంటే మీకు ఓకే. ఒక 3 మంత్స్ తర్వాత మీరు చూసుకుంటే ఓకే. నేను ఎంత సేవ్ చేస్తున్నానని మీకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా ఎక్కువగా చేయగలరు. ఇక ఇవన్నీ చేసుకుంటూ కూడా మధ్యలో ఎప్పుడు ఆపొద్దు. అయ్యో! నాకిప్పుడు ప్రాబ్లమ్ వచ్చింది. లేకపోతే ఇప్పుడు డబ్బులు లేదు అని చెప్పి ఎప్పుడు ఆపొద్దు. మీరు చేసేది సేవింగ్స్ ఎప్పుడు కూడా ఆపకుండా చేయడం ద్వారానే మీకు మనీ అనేది సేవ్ అయితే అవుతుంది. ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి మీరు కూడా కంపల్సరీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవడం వల్ల మీకు ఎంతో కొంత అయితే యూజ్ అయితే అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఏమన్నా యూజ్ అవుతుందేమో. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.